సంక్షేమం అంటే తెలంగాణ అంటే సంక్షేమం అన్న విధంగా ఇవాళ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశాన్ని ఆకర్షించాయి. ఇవాళ రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రం ఉందంటే అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలోనే కొత్తగా మంత్రివర్గం ఏర్పాటైంది. కొత్త పాత మేలికలగితో ఏర్పడినటువంటి మంత్రివర్గం కొలువు తీరింది. సంక్షేమ శాఖ ఉద్యమ సహచరుడు, పార్టీలో కీలక భూమిక పోషించి నిన్నటిదాకా చీఫ్ విప్గా పనిచేసిన కుప్పల ఈశ్వర్కి సంక్షేమ రంగాన్ని అప్పగింపారు. ముఖ్యంగా సంక్షేమ రంగం అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తున్న వేళ ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతల్ని తీసుకొని మన ముందు సంక్షేమ రంగం గురించి మాట్లాడేదానికోసం మంత్రి కొప్పల ఈశ్వర్ ఉన్నారు. కొప్పల ఈశ్వర్ గారు, కంగ్రాచులేషన్స్ మీకు ముందుగా టీ న్యూస్ ప్రేక్షకుల తరఫున, టీ న్యూస్ సిబ్బంది తరఫున. బహుశా చాలా ఇష్టమైనటువంటి రంగం ముఖ్యమంత్రి గారికి. ఇవాళ యావత్ దేశం ఈ వైపు చూస్తుంది, తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. ఒక రోల్ మోడల్గా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంగా ఇవాళ మీ ముందు ఉంది. ఇట్లాంటి కీలక సమయంలో దేశమంతా మీ వైపు చూస్తున్న సమయంలో సంక్షేమ రంగం మీకు అప్పచెప్పారు. బహుశా మీ మీద చాలా గురుతర బాధ్యత మీ మీద పెట్టారు. చాలా సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉన్న మొదటిసారిగా మంత్రి అయినటువంటి నేపథ్యంలో ఈ బాధ్యత ఇస్తున్న నేపథ్యంలో మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను శ్రీనివాస్ గారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పాటు సంక్షేమ రంగాన్ని నాకు ఆ శాఖను కేటాయించడం ఏదైతే ఉందో చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే ఈ సంక్షేమ రంగాన్ని తీర్చిదిద్ది దేశానికే ఆదర్శంగా చూపించినటువంటి మా ముఖ్యమంత్రి గారు, మరి నాకు ఇంత బాధ్యతాయుతమైనటువంటి, ప్రజలు మెచ్చినటువంటి, ప్రజలు చాలా ఇంప్రెస్ అయినటువంటి ప్రోగ్రాంలో సంక్షేమ రంగం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి అటువంటి శాఖను నాకు కట్టబెట్టి నాకు ఆ బాధ్యత నిజమే. మరి అటువంటి శాఖను నాకు బాధ్యత అప్పచెప్పినందుకు చాలా సంతోషం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలను, వారి యొక్క మరి కోరికలను, వారికి ఏ విధంగానైతే మరి పనిచేయాలనే ఆ ఆశయంతో నాకు ఈ బాధ్యత అప్పచెప్పిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అది ఆసరానా, కళ్యాణ లక్ష్మ, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఉన్నాయి. వాటిని కూడా మీరు ఇంతకుముందు 200 ఎంతో ఉంటే ఆసరా కానీ వికలాంగుల పెన్షన్ కానీ పెంచారు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు దాన్ని మళ్ళీ పెంచుతాం అనేటువంటిది. బహుశా ఈ నేపథ్యంలో మీ మీద గురుతర బాధ్యత ఉంది. అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఆసరా పెన్షన్దారులు కావచ్చు, లేకుంటే వికలాంగుల కావచ్చు, లాంటి షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ. మంత్రి గారు తప్పకుండా మంచి పేరు ప్రతిష్టలు తెప్పించి పెట్టినటువంటి సంక్షేమ రంగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇక్కడ ప్రజల్లోనే కాకుండా దేశంలోనే గుర్తింపు పొందినటువంటి సంక్షేమ రంగాన్ని మనం చూపించగలిగినాం. దీన్ని రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళ రాష్ట్రాలలో అమలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా మనం తీసుకుపోగలిగినాం. చాలా కీలకమైనటువంటిది ఇది. ఎందుకంటే ప్రజలు మెచ్చే విధంగా సంక్షేమం ఉంది ఈ రాష్ట్రంలో. గతంలో మొక్కుబడిగా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇలా పకడ్బందీగా ఒక సంక్షేమ కార్యక్రమం అమలు జరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో రకమైన మేలు జరగాలి, ఒక సపోర్ట్ ఉండాలి. అందుకే ఆ పెన్షన్ పేరు కూడా మా ముఖ్యమంత్రి గారు ఆసరా అని పెట్టింది. ఒక భరోసా, ఒక ఆసరా. భరోసా అంటే రైతులకు ఇలా భరోసా ఇచ్చేటువంటిది. రైతులకు నిజంగా కూడా నిన్న మొన్నటి వరకు ఒక రైతు ఏ కారణంతో చనిపోయినా కానీ దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమవుతారో, ఏం చేస్తారో ఏమి లేనటువంటి పరిస్థితి. అలా రైతు బీమా కింద బ్రహ్మాండమైనటువంటి స్కీమ్. నాకు తెలిసి దేశంలో ఇటువంటి స్కీమ్ ఏది ఉండదు, ఇన్సూరెన్స్ స్కీము. మరి అలా 5 lakhs రూపీస్ ఆ కుటుంబానికి వితిన్ 10 daysలో ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అదేవిధంగా రైతులకు ఇచ్చే పంట పెట్టుబడి, రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆసరా పెన్షన్స్ కావచ్చు, తర్వాత ఈ ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, తర్వాత ఇతర వర్గాలకు, బీసీలకు మరి కార్పొరేషన్ లోన్స్ ఏవైతే ఉన్నాయో, వాస్తవంగా గతంలో లోన్స్ ఇచ్చే పద్ధతి ఎట్లా ఉండేదంటే ఒక కాంట్రిబ్యూషన్ ఉండేది, బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఉండేది. ఉంటే ఆయనకు ఆ కాంట్రిబ్యూషన్ కట్టే స్తోమత ఉండదు. తర్వాత షూరిటీ ఉండేది, బ్యాంకుకి షూరిటీ బ్యాంకర్ ఇవ్వడు. తర్వాత ఏమైంది, అది ప్రభుత్వం ఏమో అనౌన్స్ చేస్తుంది, కానీ అది తీసుకునే స్తోమత మాత్రం బెనిఫిషరీకి ఉండదు. దాంతో ఇవి మాకు అందే ఫలాలు కావు
అనే భావన 100% వచ్చి ఉన్నది. దాని నుంచి బయటపడగొట్టింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు. తక్షణ కర్తవ్యం ఏంటంటే పెంచిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి వాటి మీద కొంత ఎవరికైనా ఆసక్తి ఉంటుంది, డబల్ చేశారు దాదాపుగా. అది వికలాంగుల పెన్షన్ కానీ, ఆసరా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, బహుశా రేపటి నుంచి నిరుద్యోగ భృతికి సంబంధించింది, బహుశా సంక్షేమ రంగంలో అది వస్తుందా లేదా కానీ అది కూడా ఒకటి ప్రధానంగా ఉన్నటువంటిది. మీ ముందు ఉన్నటువంటి వాటి మీద కూడా బహుశా రేపు క్యాబినెట్లో దీని మీద ఒక చర్చ కూడా జరగచ్చేమో. బహుశా ముఖ్యమంత్రి గారు కూడా మీతో సుదీర్ఘంగా దాని మీద సంక్షేమ రంగం గురించి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి దాని మీద మీతో కూడా డిస్కస్ చేయొచ్చు. కానీ మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మంత్రి గారు. ఎలక్షన్ టైంలో చెప్పిన దాని ప్రకారము పెంచినటువంటి ఆసరా పెన్షన్స్ కావచ్చు, లేదంటే నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా నేను భావిస్తున్నాను. రేపు మంత్రివర్గ సమావేశంలో కూడా ఇది డిస్కషన్కు రావచ్చు. ఏదేమున్నా సంక్షేమ రంగానికి సంబంధించి మాట్లాడినప్పుడు ప్రభుత్వము చేసే ప్రతి పని కానీ, ఒక ప్రోగ్రాం కానీ ప్రజలకు చాలా గొప్పగా అందిందనేటువంటి భావన మాత్రం కలిగించగలిగింది ప్రభుత్వం. ఆ ప్రకారంగానే ఇప్పుడున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటిని ఇంకా ఆ ఫలాలను ఇంకా ప్రజలకు చాలా గొప్పగా అందే విధంగానే దానికి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు సంక్షేమ రంగంలోనే దేశంలో నెంబర్ 1 స్టేట్గా మనం ఉన్నాం. 45,000 కోట్ల రూపాయలతో పాటు దాదాపు కొన్ని 100కు పైచిలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నట్టుగా కూడా ప్రతి ఒక్కటి ప్రజలకు, పేదవాళ్లకు రకరకాల పద్ధతుల్లో అందుతూ ఉన్నాయి. ఇది చాలా గొప్ప విషయం. చిన్న వయసులో విద్యార్థి యువకులుగా ఉన్నప్పుడు పేదల కోసం లేకుంటే కష్టజీవుల కోసం మీరు వామపక్ష రాజకీయాలుగా ఉండి పోరాడినటువంటి వాళ్ళలో బ్రతుకుల్లో వెలుగు రావాలని, ఇలాంటి వాళ్ళ తరఫున అనేక ఉద్యమాలు, పోరాటాలు కార్మికుల కోసం చేశారు. కానీ వాళ్ళ అనుకోకుండా ఒక కాలచక్రంలో మీరే ఆ సంక్షేమ రంగాన్ని అమలు చేసే బాధ్యత రావటం అనేటువంటిది కూడా బహుశా జీవితంలో ఒక మరపురాని సంఘటనగా అనిపించలేదా మీకు? మాకు ఆకలి విలువ తెలుసు, ప్రజలు కష్టాలు తెలుసు, ఈ పేద వర్గాలు ఏ సందర్భంలో ఏ రకంగా కష్టాలు పడతారో తెలుసు, ఎంత ఇబ్బంది పడతారో తెలుసు. అంటే మనము చూస్తే అట్టడుగు వర్గాలు, ఎస్సీలు, బీసీలు, ఇంకా వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ మీకు తెలుసు వాస్తవంగా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళం, సింగరేణి ప్రాంతంలో ఉన్న వాళ్ళం, పేదరికం అంటే తెలిసినటువంటి వాళ్ళం, వాళ్ళు చదువుకోవడానికి ఎంత కష్టపడతారు, తిండి తినడానికి ఎంత, బట్టలు హాస్టల్లో ఉండే పరిస్థితులు, హాస్టల్లో ఇప్పుడు అంటే చాలా సౌకర్యాలు పెరిగినాయి. గతంలో అసలు ఈ రకమైన ఏ సౌకర్యం లేనినాడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండో చూసినటువంటి వాళ్ళం. మరి అటువంటి అవకాశం నాకే ప్రత్యక్షంగా రావడం అనేటువంటిది చాలా సంతోషం, ఆనందం. నిన్న శాఖ ప్రకటించిన వెంటనే చాలా సంతోషపడ్డాను నేను. బాధ్యత కూడా ఉన్నది. ఇంకోటి బాధ్యత అందరికంటే కూడా ఎక్కువ నాకు ఏముంటుందంటే, ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ తాపత్రయం ఎక్కువ ఉంటుంది, తప్పన ఎక్కువ ఉంటుంది, చేయాలని ఎక్కువ ఉంటుంది. చేసే అవకాశం చేతిలో ఉండంగా కూడా చేయకుండా ఉండడం అనేటువంటిది జరగదు. కాబట్టి దానికోసం ఎంత శ్రమ అయినా చేస్తాం, ఎంత పని అయినా చేస్తాం. దీంతో ఒక సంతృప్తి ఉంటుంది జీవితంలో. నేచురల్. మనము ప్రభుత్వం ద్వారా, ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక స్కీమ్ వచ్చిన తర్వాత దాన్ని ప్రజలకు అందిస్తున్నటువంటి సమయంలో ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు, వెలుగు వస్తే వాళ్ళ జీవితంలో ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. కాబట్టి అందుకనే నాకు మొదటి నుంచి కూడా మనసులో ఉండే మంత్రి పదవి కనుక వస్తే, సంక్షేమ శాఖనే వస్తే బాగుండు అని. అంటే నా నిజంగానే అనుకోకుండా కళ నెరవేర్చింది. రెండోది వాళ్ళ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎందుకంటే ఒకనాడు హాస్టల్స్ అంటే తెల్ల పురుగులు ఉండే రసమోసం ఉండేది, లేకుండా ముక్కిపోయిన బియ్యము ఇట్లాంటివి ఉండేది. కానీ వాళ్ళ రెసిడెన్షియల్ స్కూల్స్లో అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, మైనార్టీ అయినా ఆ స్కూల్స్లో ఏ రకమైనటువంటి అంటే చాలా వాటికి డిమాండ్ ఉంది అనేటువంటిది కూడా తెలుస్తుంది. అంటే సీట్లు దాంట్లో చదవాలి అనేటువంటి డిమాండ్ వచ్చే విధంగా ఉంది అని అంటున్నారు. బహుశా మీరు ఈ టర్మ్లోనే ఆ బాధ్యతలు, ఆ శాఖ మంత్రి కూడా అవుతున్నారు కాదు, ఇంకా దాన్ని మెరుగుపరచడం, లేకుంటే దాంట్లో వస్తున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఆ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో సీట్లు పెంచడం, ఇంకా ఏమేమి చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది డిమాండ్ని బట్టి మంత్రి గారు.
నేను స్వయంగా ఎమ్మెల్యే అయిన తర్వాత 1-2 హాస్టల్లో నిద్ర చేసిన నేను, ఎస్సీ హాస్టల్లో, బీసీ హాస్టల్లో. అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు మన ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వంలో చూసినాం మేము. వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే దిక్కు లేకుండా వచ్చి ఉండేటువంటి పిల్లలు మాత్రమే హాస్టల్లో ఉన్నట్టుగా భావించే వాళ్ళము. ఇవాళ ప్రభుత్వమే ఇంత శ్రద్ధ తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పించి అన్ని విధాల వాళ్ళ ఛార్జెస్ అన్నీ కూడా, మెస్ ఛార్జెస్ కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, వాళ్ళకి సకాలంలో బట్టలు, పుస్తకాలు అన్నీ అందించేటువంటి సౌకర్యాలన్నీ ప్రభుత్వంలో చేస్తున్నప్పుడు ఇంకా వాటిని మెరుగుపరిచేటువంటి ప్రయత్నం తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు. అట్లా బాగుండాలని కూడా కోరుతా ఉన్నాం. తర్వాత సన్నబియ్యం రావడం వాస్తవంగా పిల్లలకు వరం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలలో హాస్టళ్ళల్లో చదువుకునే పిల్లలకు సన్నబియ్యం అన్నం పెట్టడం అనేటువంటిది చాలా సంతోషం. ఎందుకంటే మీరు చెప్పినట్టు తెల్ల పురుగులు అసలు తినలేము ఆ అన్నం. అటువంటి పరిస్థితి నుంచి అలా ఒక్క హాస్టల్స్కే కాకుండా స్కూల్స్ అన్నిటికి కూడా రేపు ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా సన్నబియ్యంతో భోజనం పెట్టేటువంటి చక్కటి కార్యక్రమం. ఇది కూడా గొప్ప సంక్షేమ కార్యక్రమం ఇది. ఇటువంటి అన్నీ కూడా మన ప్రభుత్వంలో అమలు చేసుకోవడం చాలా సంతోషం. మరి రానున్నటువంటి కాలంలో ఈ సంక్షేమ రంగం మీ కిందే ఉన్నాయి దాదాపుగా ఈ గురుకుల పాఠశాలని సంక్షేమ రంగం వస్తున్నాయి, ఎడ్యుకేషన్ పోవు. మీ వాళ్ళ రాష్ట్రంలో దేనికైతే డిమాండ్ ఉందో అది ఇంటర్మీడియట్, హై స్కూల్ లేకుంటే ఏది ఉన్నాయో గురుకుల పాఠశాలన్నీ కూడా అది ఎస్సీనా బీసీనా మీ కిందే ఉన్నాయి. కాబట్టి కొంత దాని మీద ఇప్పటికే ఒక మంచి ఆఫీసర్ పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. కానీ ఇంకా దాన్ని ఫండ్స్ పెంచడమా లేకుంటే సీట్లు పెంచడమా అవన్నీ కూడా డిమాండ్స్ వస్తాయి అనుకోండి. ఎందుకంటే ఎమ్మెల్యేల దగ్గరికి మాకు సీట్ ఇప్పిమని మీకు కూడా వచ్చి ఉంటాయి గురుకుల పాఠశాల. రైట్. నేనే స్వయంగా ప్రత్యక్షంగా నేను మొన్నటిదాకా మా పిల్లల కోసం కొంచెం ఇబ్బంది పడేటోని కదా, ఆడ సీట్లు ఖాళీ ఉన్నాయి ఇవ్వండి అని. అయితే ఏంటంటే ఇలా డిమాండ్ పెరిగింది. గతంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చేరడానికి వచ్చేవాళ్ళు కాదు, ఒకటి ఉంటే ఒకటి ఉండేది కాదు, ఫ్యాకల్టీ సరిగా ఉండేది కాదు. మరి ఇలా చాలా డిమాండ్, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇలా రెసిడెన్షియల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ చదివే పిల్లలు అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఎగ్జాక్ట్లీ. మీరు ఎవరినైనా కదిలించండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్య. క్వాలిటీ టు చేంజ్ వచ్చింది, క్వాలిటీ టు ఎడ్యుకేషన్ కూడా డెవలప్మెంట్ అయింది. ఇలా మాకు జగిత్యాల జిల్లా మేము ఎస్ఎస్సిలో 2 సంవత్సరాలు ఫస్ట్ ఉన్నాం, టాప్లో ఉన్నాం స్టేట్. మీరు అన్నట్టుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక విజన్, అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ కూడా వర్గాలను కూడా అభ్యున్నతి, వాళ్ళలో కూడా అభివృద్ధి తీసుకురావాలి, వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపాలని, వాళ్ళలో కూడా ఆత్మగౌరవ భవనాలు అనే పేరుతో కూడా బహుశా ఇంకా దాన్ని కూడా పూర్తి చేయాల్సి ఉందేమో. అది కూడా ఆ టాస్క్ కూడా మీరు సంక్షేమ బాధ్యతలు చేపడుతున్నారు కదా, ఆ టాస్క్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆత్మగౌరవ భవనాలు ఏవైతే ఉన్నాయో బంజారానా లాంటి మరొకట అంబేద్కర్ భవనం ఇట్లాంటివన్నీ కూడా కొంత స్థలాలు కేటాయింపులు జరిగినా అది పూర్తి చేయాల్సి ఉంది. అవును, తప్పకుండా. చాలా చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో, ఐడెంటిటీ లేనటువంటి, ఆర్థికంగా వెనుకబడ్డాడు, మాకు గుర్తింపు లేదని అనేక సంవత్సరాల నుంచి మేము ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మాకు గుర్తింపు లేదు, కేవలం మమ్మలను ఎలక్షన్ సమయంలో ఓటు బ్యాంకునే చూస్తున్నటువంటి కులాలని ఈరోజు గుర్తించి వాళ్లకు ఆత్మగౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో వాళ్ళ కమ్యూనిటీ భవనాలు కట్టుకోవడానికి మరి 5 ఎకరాలు, ఒక ఎకరము, 2 ఎకరాలు, 5 crores 10 crores ఇచ్చినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మైనారిటీస్కు, క్రిస్టియన్ మైనారిటీస్కు, ముస్లిం మైనారిటీస్కు, బంజారాస్కు, తర్వాత అదేవిధంగా ఎస్టీలలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు, ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వంలో అసలు ఆలోచన కూడా వచ్చినటువంటివి కాదు. మరి ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్పతనం, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రజలను ఎంతగా ఆకట్టుకున్నదో దాని ఫలితమే మన ఎన్నికలలో మనం పొందగలిగాం. ఎగ్జాక్ట్లీ. అంతకుముందు లేనటువంటి ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఎంబీసీ కులాల్లో కూడా మీరు అన్నట్టు దోబీఘాట్లు వాళ్ళ విషయంలో కానీ, లేకుంటే మోడర్న్ సెలూన్స్ కానీ, ఇలాంటి వీటిలో కూడా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కానీ కొంత ప్రారంభించారు. కానీ దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ స్కిల్ డెవలప్మెంట్స్ బీసీ వర్గాల్లో వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దోబీఘాట్, మోడర్న్ దోబీఘాట్లా, లేకుంటే వాషింగ్ మిషన్లా, అలాంటి మోడర్న్ సెలూన్సా, వీటిలన్నింటిలో కూడా వాళ్ళకి ఎక్విప్మెంట్, యంత్రాలు, ఆ పరికరాలు ఇవ్వడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి. అంటే ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది. ఆల్రెడీ ఆలోచన చేసిన చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో, రజకులు కావచ్చు,
లేదా నాహి బ్రాహ్మణులు కావచ్చు, ఇప్పటికే ఫిషర్మెన్స్కు ఒక దారి చూపించగలిగినారు. అదేవిధంగా గొల్ల కురుమలను ఆర్థికంగా ఆదుకునే విధంగా వాళ్ళకు గొర్రెల పంపిణీ చేయగలిగినారు. దాదాపు ఒక 75 లక్షల యూనిట్లు ఇప్పటికి పంపిణీ చేయగలిగినారు. తర్వాత వాటి ఫలితం కూడా వచ్చింది. వాళ్ళు ఆర్థికంగా బాగుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టుగా ధోబీ గార్డ్స్ కావచ్చు, తర్వాత డ్రై క్లినిక్ మిషన్ కావచ్చు, తర్వాత సెల్యూన్స్ కావచ్చు, ఏది మన నాయ బ్రాహ్మణులకు సంబంధించి 50,000 ఏవైతే ఉన్నాయో, ₹1,00,000 ఏవైతే ఉన్నాయో 100% సబ్సిడీ కింద ఇచ్చేటువంటి ప్రోగ్రాము వాళ్ళకి బ్యాంకుతో సంబంధం లేదు, వాళ్ళు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ సంబంధం లేదు. ఓ ₹1,00,000 తీసుకున్న మనిషి నిజంగానే ఆయన ఏదైనా వ్యవహారం చేసుకొని బతకాలనుకుంటే తప్పకుండా బతకగలుగుతాడు. ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఒక 100 మందికి ఇచ్చినామనుకోండి 100%లో ఒక 10-20% వీళ్ళు ఏదైనా మిస్యూజ్ మీన్స్ చేసుకోలేకపోయినా 80% వాళ్ళైతే చేసుకుంటారు కదా అనేటువంటి ఆలోచన విధానంతో ఇలా ప్రభుత్వం ముందుకు పోవడం, అట్లా చేయడం ద్వారా వాళ్ళ మీదనే ఆ బాధ్యత ఉంచడం ద్వారా జనరల్గా ఒక ₹1,00,000 ఒక బీసీ వర్గంలో ఉన్నటువంటి ఒక యువకునికి మనం సాయం చేసినామనుకోండి ప్రభుత్వ పరంగా, ఆయన కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఓ ₹1,00,000 ప్రభుత్వం నుంచి సాయం తీసుకున్నాం, దీని ద్వారా నేను ఎదగాలి, నేను నిలబడాలి అనేటువంటి లక్ష్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది మంచి స్కీమ్. బస్ నాకు ఒక లెక్క ప్రకారం 5,900 కోట్లు బీసీకి సంక్షేమాన్ని కేటాయిస్తే 6,300 కోట్లు రిలీజ్ చేసామనేటువంటిది ఉంది. అంటే బస్ ఎలకేషన్ కన్నా దాదాపుగా ఎక్కువ చేసామనేటువంటి. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా సంక్షేమ హాస్టల్లో కూడా క్వాలిటీతో పాటు సీసీ కెమెరాలు కానీ బయోమెట్రిక్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు ఓవరిస్ అంటే ఇతర దేశాల్లో చదువుకునేటువంటి బీసీ విద్యార్థులు ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో ఫండ్స్ రిలీజ్ చేసామని ₹20 లక్షల మనకు ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు ఉన్నత విద్య కోసం విదేశాల్లో చదువుకునే పిల్లలకు, ఇద్దరు కేవలం ఎస్సీలకు ఎస్టీలకు ఉండేది, దాన్ని బీసీలకు కూడా వర్తింపజేయడం జరిగింది. ఇది అంటే అనుకోకుండానే చాలా కార్యక్రమాలు పేద ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఇది రానున్నటువంటి కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరిగినా కొద్దీ, తర్వాత ఇంకొక విషయం కూడానండి, ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అనుకోండి, ఓ 1,20,000 కోట్లు 1,50,000 కోట్లు, ఇప్పటికే 80,000 crores కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఇంకొక ఈ 2-3 సంవత్సరాలు 2 ఏళ్లలో ఇంకో 50,000 కోట్లు 80,000 కోట్లు అయిపోయింది కదా. మిషన్ భగీరథ అయిపోయింది కదా, మిషన్ కాకతీయ అయిపోయింది కదా. వేల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా రేపు సంక్షేమం వైపు వస్తాయి, పట్టణాల అభివృద్ధి వైపు వస్తాయి, గ్రామాల అభివృద్ధి వైపు వస్తాయి. మీరు చెప్పినట్టుగా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అంటే యావత్తుగా ఒక్కొక్క సాచురేషన్ పద్ధతిలో ఒక ఇష్యూను క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఆ ఇష్యూ ఉండదు. ప్రతి సంవత్సరం మంచినీళ్ళ కోసం తనలాడు తాపత్రయపడు, బోర్లేసుడు ఇవన్నీ ఉండదు. రేపు మిషన్ భగీరథ పూర్తయిన తర్వాత ఆ ఖర్చు అంతా కూడా వేరే దాని మీద ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. అదే సంక్షేమం కావచ్చు. రైట్, మన జిల్లాకు వద్దాం. ఎందుకంటే మీరు ఉమ్మడి ఇప్పుడు జగిత్యాల జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, మీకు ఎందుకంటే కరీంనగర్ జిల్లా మంత్రులుగా మీరున్నారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా రాజేంద్ర గారు ఉన్నారు. బహుశా మీ మీద కూడా కొంత బాధ్యత ఉంటుంది. అక్కడ పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ కానీ ఇలాంటి వాటిని కానీ ఎన్నికల సందర్భంలో మీరు నియోజకవర్గ శాసనసభ్యులుగా మీరు కూడా కొన్ని వాళ్ళకి హామీలు ఇచ్చుంటారు. వాటిని ఏమేమి పూర్తి చేయాల్సిన బాధ్యత మీ ముందు ఉంది ఇప్పుడు తక్షణమే మీరు మంత్రిగా అయిన తర్వాత అనిపిస్తుంది? తప్పకుండా జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, జగిత్యాల జిల్లా కానీ, పెద్దపల్లి కానీ ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లా కిందనే వస్తాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన డిమాండ్స్ కావచ్చు, లేదంటే మా నియోజకవర్గానికి సంబంధించిన డిమాండ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ కార్పొరేషన్ కావచ్చు, రామగుండం కార్పొరేషన్ కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్ కావచ్చు, మెయిన్ ఇష్యూస్ మీద తప్పకుండా ఫోకస్ చేస్తాం. మంత్రిగా గతంలో పనిచేసిన ఈటల రాజేందర్ అన్న కూడా నాకు అత్యంత సన్నిహితులు, వారు ఉద్యమంలో మేమంతా కలిసి పనిచేసినటువంటి వాళ్ళం, నాకంటే అనుభవజ్ఞుడు. వారితో కలిసి వారి సలహాలు సూచనలు మేరకు మేము కూడా తప్పకుండా పనిచేస్తాం. పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటాం. అక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వాటికి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. చివరి చెప్పండి, మీ శాఖ పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ సంక్షేమ ఫలాలు అనుభవిస్తూ ఇంకా మీరు పెంచినటువంటి వాటిని
ఎప్పుడు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఆ వర్గాలకు కానీ లేదు మీరు వివిధ సంక్షేమ శాఖ అధికారులకు కానీ ఆ సిబ్బందికి కానీ టీ న్యూస్ ద్వారా బహుశా వాళ్ళకి మీరు ఒక ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? తప్పకుండా ఎన్నికల సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టి అనౌన్స్ చేసినటువంటి పెన్షన్స్ పెంపుదల కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం, నిలబెట్టుకునేటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్ననే ఎన్నికలు జరిగినాయి, తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా నిన్ననే జరిగింది. కొంత సమయం పట్టొచ్చు, కానీ అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల యొక్క ఆశలను తప్పకుండా నెరవేరుస్తాం. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. సంక్షేమ రంగంలో ఇవాళ దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా సంక్షేమ రంగం అంటేనే తెలంగాణ అంటే సంక్షేమ రంగం అనేటువంటిది రోల్ మోడల్గా నిలుస్తాం. ఇప్పటికే నిలిచాం, భవిష్యత్తులో కూడా నిలుస్తాం. ఆ రకంగా నా మీద ఉంచినటువంటి గురుతర బాధ్యతని, ముఖ్యమంత్రి గారు నా మీద పెట్టిన గురుతర బాధ్యతని నిర్వర్తించడమే కాకుండా ముఖ్యమంత్రి గారు మన్ననలే కాదు ప్రజల మన్ననలు కూడా పొందుతాం. దేశం వైపు చూసే విధంగా గర్వంగా ఇవాళ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం అనేటువంటి భరోసాని మంత్రి ఈశ్వర్ గారు తెలియజేస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తుండే తెలంగాణ గురించి టీ న్యూస్.